కూడా మీ అన్నదమ్ములు చేసిన అభివృద్ధి. మరి ఇన్ని అభివృద్ధులు ఉంచుకొని ఒక్క హాస్పిటల్ చూపిస్తారేంటండి అప్పలరాజు గారు? మాట్లాడితే బల్ల గుద్ది గౌతు కుటుంబం 60 సంవత్సరాలుగా ఏం చేసింది అన్న వాళ్ళకి ప్రతిసారి సమాధానం చెప్తూనే ఉన్నాం. మా అభివృద్ధి కళ్ళకి కనిపిస్తుంది. ఆనాడున్న మందసా మండలంలో ఇంత కరువులో కూడా సాగునీరుకి ఇబ్బంది లేకుండా ఉందంటే అది డబాసింగ్, దామోదర్ సాగర్, కలింగల ప్రాజెక్టులని శంకుస్థాపన చేసి పూర్తి చేసింది ఒక మామూలు ఎమ్మెల్యేగానున్న గౌతు శివాజీ గారు తెలుగుదేశం హయాంలోనే. దాన్ని అభివృద్ధి అంటారు, కళ్ళకి కనిపిస్తుంది. మందసా మండలంలో వరహాల గడ్డని పూర్తి చేసింది తెలుగుదేశం హయాంలోని గౌతు కుటుంబమే. దానికి కూడా కళ్ళకి కనిపిస్తుంది. ఇక పలాస మున్సిపాలిటీలోని రోడ్లు గాని, ఆర్ఎం ఆఫీసులు గాని మిగతావన్నీ 30 సంవత్సరాలుగా గౌతు కుటుంబం తెలుగుదేశం హయాంలోని అభివృద్ధి చేస్తే దాని మీద తిరుగుతూ ఈ రోజు అభివృద్ధి ఏంటి అని 3 పెంపుడు పత్రికలు ఒక ఛానల్ పెట్టుకొని మాట్లాడడం కాదు, తెలుగుదేశం అభివృద్ధి కళ్ళకు చూపిస్తున్నాం. రామకృష్ణపురం దగ్గర, కోసంపురం దగ్గర 2000 ఇల్లు ఎవరి హయాంలో కట్టారు? చంద్రబాబు నాయుడు గారు కట్టారు. కాదనే దమ్ముందా మీకు? సూదికొండ పక్కన, నమిలికొండ పక్కన హుదుహుది ఇల్లు దాదాపు 200 హుదుహుది ఇల్లు కడితే కనీసం పంచే చేతకానితనం లేదు మీకు. ఈ రోజు మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారా? అభివృద్ధి అంటే పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు, ఫేస్బుక్ లోని కొంతమంది చేత, కొంతమంది పనికి రాని జులై వెదల చేత మాట్లాడించడం కాదండి. 4.5 సంవత్సరాలుగా సార్ ప్రతి ఒక్క రోజు నా మీరే కాదు, ఇక్కడున్న ప్రతి తెలుగుదేశం కార్యకర్త, ప్రతి తెలుగుదేశం వ్యాపారస్తుడు, ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యుడి మీద హెరాస్మెంట్స్, అర్ధరాత్రి జేసీబీలు తీసుకెళ్లి ఇల్లు పగలగొట్టడాలు అన్నాలు, మాట్లాడితే పోలీసులు ఎదురుగా ఉంచి కొట్టించడాలు, మా తాలూకు వ్యాపారాల మీద దాడులు, ఫేస్బుక్ లో ఆడ లేదు, అమ్మాయి లేదు, తల్లి లేదు, కూతురు లేదు, అసభ్యంగా మాటలు. ఈ 5 సంవత్సరాల్లో అప్పలరాజు సాధించిన అభివృద్ధి ఏదన్నా ఉందంటే ఇదే తప్పితే ఇంకేమన్నా ఉందా అని మాట్లాడుతున్నాను. మాట్లాడితే ఈ రోజు హాస్పిటల్ చూపిస్తున్నావు. ఇళ్ళక గానీ పండగ కాదు అప్పలరాజు. అది కిడ్నీ డయాలసిస్ సెంటరా, కిడ్నీ రీసెర్చ్ సెంటరా? డయాలసిస్ సెంటర్ అయితే ఎప్పుడు దాదాపు 9 సంవత్సరాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఒక శ్రీకాకుళం, ఒక పాలకొండ, ఒక టెక్కలి, ఒక పలాస, ఒక హరిపురం, ఒక కంచిలి, ఒక సోంపేట డయాలసిస్ సెంటర్లు తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. అవునా కాదా అని అడుగుతున్నాను. ఈ రోజు ఒక హాస్పిటల్ కట్టావు, 3 అంతస్తుల హాస్పిటల్ కి 6 కొండలు మింగావు. ఈ రోజు హాస్పిటల్ తప్పితే ఇంకొకటి ఏది కనిపించట్లేదు. కనీసం కిడ్నీ డయాలసిస్ సెంటర్, రీసెర్చ్ సెంటర్ లో నెఫ్రాలజిస్ట్ ఉన్నాడా అని అడుగుతున్నాను. 5 సంవత్సరాలుగా తెలుగుదేశం కుటుంబ సభ్యులకి నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాను. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీ మారలేదు. నా వెంట ఉండి నడిపించారు. శిరీషాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సార్ ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇక మా పలాసకు కావాల్సినవి, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది, పెద్దలు మాట్లాడాలి. సార్ పలాసకి ముఖ్యంగా శివాజీ గారి రాజకీయ జీవితంలో 2014లో వచ్చింది వజ్రపు కొత్తూరు. ఈ 2 మండలాల్లో కూడా ఇప్పటి వరకు నీటి తాలూకా ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. కానీ ఈ రోజు వజ్రపు కొత్తూరు గాని పలాస మున్సిపాలిటీలో మంచి నీటి తాలూకా ఎడద చాలా ఎక్కువగా ఉంది. దాన్ని గమనించే మీకు తెలుసుంటుంది, శివాజీ గారు ఆఫ్ షోర్ పూర్తి చేస్తే ఎటువంటి ఇబ్బంది వచ్చే 20-30 సంవత్సరాలకి ఇటు పలాస నియోజకవర్గంతో పాటు టెక్కల్లో, నందిగామ, పాతపట్నంలో, మెలియాపట్టికి ఉండదని ఆయన సొంత పార్టీ మీద ఆయన దీక్ష చేసి తీసుకొచ్చారు. 464 కోట్లు తీసుకొచ్చి 224 కోట్లతో అక్కడ ఆఫ్ షోర్ రిజర్వాయర్ కాలనీ ఏర్పడింది. కళ్ళకి కనిపిస్తుంది. అది కాదా అభివృద్ధి అప్పలరాజు గారు? ఆఫ్ షోర్ ని కనీసం ఈ 5 సంవత్సరాల్లో ఒక బడ్జెట్ లో 50 కోట్లు అన్నారు, మరొక బడ్జెట్ లో 500 కోట్లు అన్నారు. కనీసం అక్కడ ఒక తట్టెడు మట్టి గాని, ఒక బస్తా సిమెంట్ గాని వేసిన పాపాన్ని పోలేదు. మళ్ళీ ప్రజల గురించి ఆలోచించి, రైతుల గురించి, ప్రజల గురించి ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆఫ్ షోర్ కంప్లీట్ అవుతుంది సార్. ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఈ సంవత్సరంలోని ప్రభుత్వంలో రాకపోతున్న తెలుగుదేశంలోని మళ్ళీ ఆఫ్ షోర్ కంప్లీట్ చేయాలని మీ అందరికి మీకు విజ్ఞాపన చేస్తున్నాను. రెండోది జీడి పిక్కలు. పలాస అంటేనే తెల్ల బంగారం లాంటి స్వచ్ఛమైన ప్రజలున్న ప్లేసు. అలాంటిది ఈ రోజు కబ్జాలతోని, పోలీస్ కేసులతోని, దౌర్జన్యాలతో ముగించారు. ఈ రోజు గతంలో తెలుగుదేశం హయాంలో ఉన్న 14,000 ఉన్న జీడి పిక్క రేటు ఈ రోజు 7,000కి పడిపోయిందంటే రైతులకు ఎంత అన్యాయం చేస్తున్నారో చూడండి. మళ్ళీ ఇటు రైతులకు ఇబ్బంది లేకుండా, ఇటు